ఫైన్ సార్ బాగున్నా. కానీ 4 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ రిజల్ట్కి. ఎవరి మట్టుకాళ్ళు అయితే సర్వేలు మామూలుగా చేయట్లేదు. మాదే అధికారంలోకి వస్తుందని అటు ఎన్డీఏ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 151 వస్తాయని చెప్పేసి లండన్ వెళ్ళిపోయాడు. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే చాలా ఆన్సర్ కూడా వచ్చేసింది. వైనాట్ 175 అనే దగ్గర నుంచి వైనాట్ 151 వస్తుంది, ప్రభుత్వం మాది వస్తుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేమే వస్తామని చెప్తారు, అది కామన్. కానీ ప్రజలు తీర్పు వేరే ఇచ్చేశారు. అది 4వ తారీఖు మధ్యాహ్నానికి బట్టబయలు అవుతుంది. డోంట్ వరీ, ముందర ఉంది కదా, 4 డేసే కదా, దానికి పెద్ద ఇదే ఉంది. ఎవరి కాళ్ళు అనుకుంటారు అనుకొని, కానీ రిజల్ట్ వచ్చిన రోజు వస్తుంది. ఆ రోజు చెప్తారు అరే రే అని. అలాగే మాచర్లో పిల్లేని రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి అయితే మీరు చూసే ఉంటారు. ఓటమి భయంతో చేసామని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. దీన్ని ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇప్పుడు ఆ ఓటమి భయమా లేకపోతే ఇంకో భయమా అనేది ఏంటంటే రకరకాల ప్రతిపక్షం వాళ్ళు ఒకలాగా వీళ్ళు ఒకలాగా చెప్పుకుంటారు. బట్ అది మాత్రం అరాచకం, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాన్ని మేము ప్రజలుగా మేము ఒక ఓటర్స్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సింది. అలా నిజంగానే ఊహించాల్సి వస్తుంది. ఓటమి అవుతున్నామని అలా చేయాల్సి వచ్చిందేమో, చేస్తున్నాడేమోనని అనుకోవాల్సి వస్తుంది. అలాంటి విధ్వంసకరమైన సంఘటనలు నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలా. నిజంగా అది ఓటమి దిశే. డిపాజిట్లు కూడా రావు తనకి. అంటే అంత క్రూరంగా ఎప్పుడు నేను ఎలక్షన్ చేస్తాను చూడలా. జూన్ 4 ఎలక్షన్ రోజు అయితే చాలా పోలీసులు కూడా చాలా టైట్ సెక్యూరిటీ మధ్యన కౌంటింగ్ జరపాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఓటమి భయంతో కొన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఏ పార్టీ గెలిచినా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోలింగ్ రోజు జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన మూలాన, అక్కడ జరిగినటువంటి హింస మూలాన, అట్లా జూనాలన ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఏంటంటే ఇక ఫర్దర్గా ఇలాంటి గొడవలు జరగకూడదు అనే దానికి సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. అది కనపడింది కాబట్టి. లేకపోతే ఎప్పుడు జరగనటువంటి ఇప్పుడు జరుగుతుందంటే కంపల్సరీ వాళ్ళు విధ్వంసం చేస్తారేమోనని, అంటే ఒక మేధావులకి కూడా డౌట్ వచ్చే ఎలిమినేట్ చేశారు వాళ్ళు అలాంటి ఎలక్షన్ రోజు. అందుకని కంపల్సరీ పెడితే అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ సంతోషంగా ఉండాలి. ఎలాంటివి జరగకూడదనే సంఘటనతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భావించి చేస్తున్నారు. అది మనకి హింస చేశారు కాబట్టి. ఎప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఈసారి ఎందుకు అలా పెట్టాల్సి వస్తుంది? మనం ఆలోచన చేసేసుకుంటే ఇలాంటి హింసాత్మకమైనటువంటి పెళ్లి లేని వారు, పల్లి లేని వారు, ఈ వాళ్ళు ఓడిపోయే వాళ్ళందరూ కూడా చేసే పనులకి ఈ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేము భావిస్తున్నాం. అలాగే వైజాగ్లో జూన్ 9న ప్రమాణ స్వీకారం భారీ ఏర్పాట్లు, అటు వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా ప్రమాణ స్వీకారానికి? వైజాగ్ ఒక పర్యాటక కేంద్రం అనమాట. అక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 75-80% బయట వాళ్ళు, విదేశీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చూస్తానికి వస్తారు. 25% ఉన్న ఖాళీలు ఫిల్అప్ అయి ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్సు ఋషికొండ ఎలా కరిగిపోతుందో రేపు 4వ తారీఖు వైసీపీ అలా కరిగిపోతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్సు. మెనూ పెడతాం, బిస్కెట్లు పెడతాం, చికెను, మటను మేము ఇక వైనాట్ 175 అనేవాళ్ళు ఇక ఏందది? ఇప్పుడు కూటమి ప్రజలు తీర్పిస్తున్నారు. అరాచకమైన ప్రభుత్వాన్ని చూసాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ అరాచకమైన పాలనని, ఇంకోటి ఏంటంటే ఎందుకు అరాచకమైన పాలన అంటున్నామంటే ఇప్పుడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి బ్రదర్. అలాంటిది మాకు చేతి నిండా పని ఉంటే ఎవరి దగ్గర మేము ముష్టి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ముష్టి ఇస్తే తీసుకోవాలి, మాకెందుకు, ఉద్యోగాల్లో ఏం లేవు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద నిరుద్యోగ యువత కానీ ఇక్కడ పబ్లిక్ కానీ హ్యాపీగా వెళ్ళి కూటమికి గుద్దారు. ఆల్మోస్ట్ ప్రజల్లోంచి స్పందన మాత్రం కూటమి కూటమి కూటమి. జస్ట్ అది 151 వస్తుందా అంటే కూటమి ముగ్గురు కలిసి చేశారు కాబట్టి డెఫినెట్లుగా ఇది కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే వైసీపీ వాళ్ళది. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్న పేరు నాని, కొడాలి నాని, మా అక్క రోజక్క, మరి అంబటి రాంబాబు, ఎవరైతే మహామౌలు తొడలు చరిచి జబ్బలు చరిచిన ప్రతి ఓడికి ఎక్కడికక్కడికి ఊడిపోతాయి ఈ దెబ్బతో. అట్లా ప్రజలు, మనం కాదు, అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసినటువంటి ఇవి ఎక్కడికక్కడికి తుప్పు పట్టిపోయిన ఇనుపు తుప్పులాగా ఊడిపోతుంది. దాంట్లో నో డౌట్.